ఇక దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మనకు అప్డేట్స్ తెలుస్తున్నాయి. చాలా చోట్ల ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికీ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి చాలా చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఒడిశాలో బీజేడీ అండ్ బీజేపీ పోటాపోటీగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఏపీలో ఎన్డీఏ కూటమి ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తోంది. మన రాష్ట్రం విషయానికి వస్తే 17 లోక్సభ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మెదక్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాల్, అలాగే వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ మనకు సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రైట్ రవికాంత్, రైట్ వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ ఉన్నారు. రవికాంత్, వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కౌంటింగ్ సరళి ఎట్లా కనిపిస్తోంది? రాజేష్ 8 గంటలకైతే కౌంటింగ్ ప్రక్రియ మొదలైన నేపథ్యం మనం చూస్తాము. ఇటు పోస్టల్ బ్యాలెట్తో పాటు హోమ్ ఓటింగ్, అదేవిధంగా సర్వీస్ ఓట్లతో పాటు ప్యారలల్గా ఇటు ఈవీఎంల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ అయితే మనకు కొనసాగుతున్న నేపథ్యం అయితే చూస్తూ ఉన్నాము. ఇప్పటివరకు అయితే అన్ని టేబుల్లు కూడా సిద్ధమైన నేపథ్యము. ఏదైతే బ్యాలెట్ పత్రాలు అంటే ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి, హోమ్ ఓటింగ్ సంబంధించి బ్యాలెట్ పత్రాలు ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పత్రాలన్నీ కూడా లెక్కించే ప్రక్రియ జరుగుతూ ఉంది. మరొక 15 నుంచి 20 నిమిషాల్లో అధికారికంగా తొలి రౌండ్ ఫలితం అనేది వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్న నేపథ్యం. వరంగల్ ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ వరంగల్లో ఉన్నటువంటి ఎన్మాముల మార్కెట్లో జరుగుతూ ఉన్న నేపథ్యము. ఉదయం ఏదైతే రిటర్నింగ్ అధికారి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వచ్చినటువంటి అధికారులతో పాటు వివిధ పార్టీలకు సంబంధించిన ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ను తెరిచి బాక్సులన్నీ, ఏదైతే ఈవీఎం బ్యాలెట్లన్నీ కూడా టేబుల్ల పైకి చేర్చిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఓటింగ్ సరళి ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ సరళి చూసినట్టయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 18,24,466 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో మొత్తం 68.86% పోలింగ్ నమోదైన నేపథ్యము. అంటే మొత్తం పోలైన ఓట్ల లెక్క చూసినట్టయితే 12,56,301 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. మొత్తం అభ్యర్థులు ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 42 మంది వరంగల్ పార్లమెంట్కి సంబంధించి బరిలో నిలిచి పోటీ చేసిన సందర్భాన్ని మనం చూసాము. మొత్తంగా ఇటు కౌంటింగ్ ప్రక్రియ చూసినట్టయితే మొత్తం 127 టేబుల్స్, మొత్తం 124 రౌండ్ల ద్వారా అయితే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గానికి చూసినట్టయితే వరంగల్ తూర్పు 14 టేబుల్లు ఏర్పాటు చేసి 17 రౌండ్ల ద్వారా, అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చూస్తే 14 టేబుల్లు ఏర్పాటు చేసి 17 రౌండ్స్ ద్వారా, వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి 16 టేబుల్లు ఏర్పాటు చేసి 18 రౌండ్స్ ద్వారా, స్టేషన్ గన్పూర్ చూసినట్టయితే 17 టేబుల్స్ ఏర్పాటు చేసి 18 రౌండ్స్ ద్వారా, పరకాల నియోజకవర్గం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 18 రౌండ్స్ ద్వారా, పాలకుర్తి నియోజకవర్గం చూసినట్టయితే 17 టేబుల్స్ ఏర్పాటు చేసి 18 రౌండ్స్ ద్వారా, భూపాలపల్లి నియోజకవర్గం సంబంధించి 18 టేబుల్స్ ఏర్పాటు చేసి 18 రౌండ్స్ ద్వారా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. తొలి ఫలితం అయితే ఈ మొత్తంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం చూసినట్టయితే వరంగల్ తూర్పు 17 రౌండ్స్ ఉన్న నేపథ్యంలో తొలి ఫలితం అక్కడి నుంచి వెలువడనుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈవీఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అదేవిధంగా ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటున్న నేపథ్యం. మైక్రో అబ్జర్వర్తో పాటు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రౌండ్ ప్రకారం రిజల్ట్ నమోదు చేసే నేపథ్యం పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది మొత్తం 2,500 మంది విధులు నిర్వహిస్తున్న నేపథ్యం. మొత్తం 144 సెక్షన్ అయితే అమలు అవుతూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఎనిమాముల మార్కెట్ దగ్గర మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో 144 సెక్షన్తో పాటు 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇంకొక 15-20 నిమిషాల్లో అయితే తొలి ఫలితం అనేది, మొదటి రౌండ్ సంబంధించిన ఫలితం అనేది వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్యారలల్గా ఇటు ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, ఇటు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కావచ్చు, మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతూ ఉన్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. రాజేష్, మహబూబాద్లో కూడా అక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకులకు సంబంధించినటువంటి పాఠశాలలో అక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరో 15-20 నిమిషాలు అయితే ఒక స్పష్టమైన అధికారికమైన తొలి రౌండ్ ఫలితం అయితే వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. అది